హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ యాస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము 2024కు సంబంధించి లేటెస్ట్ అప్డేటెడ్ పద్మ అవార్డు గ్రహీతల గురించి డిస్కస్ చేద్దాం. సో లేటెస్ట్గా ఇటీవల ప్రకటించడం జరిగింది ఈ యొక్క అవార్డులను. సో పద్మ అవార్డులు 2024కు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ యొక్క వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా ఈ యొక్క పద్మ అవార్డ్స్, అలాగే రీసెంట్గా ప్రకటించినటువంటి భారతరత్న అవార్డ్స్ అవన్నీ కూడా మీకు అడుగుతారు కాబట్టి పూర్తిగా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ మన ఛానల్ అనేది కూడా గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో పద్మ అవార్డులు 2024. సో దీనికి సంబంధించిన ఆల్రెడీ మనం నోట్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశాము. సో ఇక్కడ మాకు స్పీడ్గా దీనికి ఈ టాపిక్ సంబంధించి డిస్కస్ చేద్దాము. సో ఈ యొక్క అవార్డులను ఎప్పుడు ప్రారంభించారంటే పద్మ అవార్డులను 1954 జనవరి 2న ప్రారంభించడం జరిగింది. 1954. సో ఇయర్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అండ్ 1954 నుండి ప్రతి గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఈ యొక్క పద్మ అవార్డులను అయితే ప్రకటిస్తున్నారు. అండ్ ఈ యొక్క పద్మ అవార్డులను ముఖ్యంగా కళలు, ఆర్ట్స్, ఎడ్యుకేషను, ఇండస్ట్రియల్ పరిశ్రమలు, లిటరేచర్, సైంటిఫిక్, స్పోర్ట్స్, అలాగే సామాజిక సేవ, ప్రజా జీవితాలు లేదా ప్రజాసేవ మొదలగు వాటిలో ఈ యొక్క విశిష్ట సేవలో చేసినటువంటి వారికి ఈ యొక్క పద్మ అవార్డులను అయితే ప్రకటిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అవార్డులను అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ పద్మ అవార్డులు అని చెప్పాము. సో వాటిలో ఎన్ని రకాలు ఉంటాయంటే మీకు 3 రకాలు ఉంటాయి: పద్మ విభూషణ్ అండ్ పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ. సో భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం భారతరత్న తర్వాత రెండవ అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం ఏదంటే పద్మ విభూషణ్. అండ్ తర్వాత వచ్చేసి మూడవది పద్మభూషణ్ అండ్ నాలుగవది వచ్చేసి పద్మశ్రీ అనమాట. ఓకే, అండ్ మొదట్లో ఈ యొక్క పద్మ విభూషణ్ని పఘేలా వర్గాన్ని పిలిచేవాళ్ళు, బట్ ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ ఏం కాదు. అండ్ పద్మభూషణ్ని దూసరా వర్గాన్ని పిలిచేవాళ్ళు అండ్ పద్మశ్రీ వచ్చేసి తీసరా వర్గాన్ని పిలిచేవాళ్ళు. ఓకే, ఒక్కోసారి ఈ పదాలు వాడకుండా ఈ యొక్క పదాలు కూడా యూజ్ చేసే అవకాశం ఉంది, బట్ మీకోసం ఒకసారి డిస్కస్ చేస్తున్నాను. సో ఇక్కడ పద్మ విభూషణ్ అనేది అసాధారణమైనటువంటి విశిష్ట సేవలు చేసినటువంటి వాళ్ళకు ఈ యొక్క పద్మ విభూషణ్ వస్తుంది. అండ్ ఉన్నత స్థాయి విశిష్ట సేవలు చేసినటువంటి వాళ్ళకి పద్మభూషణ్ అవార్డు వస్తుంది. అండ్ విశిష్ట సేవలు చేసిన వారికి మాత్రమే పద్మశ్రీ వస్తుంది. సో ఒక్కోసారి యొక్క అవార్డును ఏ సేవ చేసిన వారికి అవార్డులు వస్తాయి అని మీకు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి డిస్కస్ చేస్తున్నాం. పద్మ విభూషణ్ వచ్చేసి అసాధారణమైనటువంటి విశిష్ట సేవలు, అండ్ పద్మభూషణ్ వచ్చేసి ఉన్నత స్థాయి విశిష్ట సేవలు, అండ్ పద్మశ్రీ వచ్చేసి విశిష్ట సేవలు అందించిన వారికి. ఓకే, సో ఇందాక డిస్కస్ చేసాం భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం ఏదంటే భారతరత్న అండ్ సెకండ్ వచ్చేసి పద్మ విభూషణ్, సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు. ఓకే, ఇక్కడ 2024కు సంబంధించి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా. సో 2024 గాను మొత్తం ఎంతమందికి ఈ యొక్క పద్మ అవార్డులు వచ్చాయంటే, పద్మ అవార్డులు అంటే మొత్తం 3 కలిపి అని అర్థం. సో 132 మందికి ఈ యొక్క పద్మ అవార్డులు 2024కు వచ్చాయి. అండ్ ఇందులో పద్మ విభూషణ్ ఎంతమందికి వచ్చిందంటే 5 మెంబర్స్కి వచ్చింది. అండ్ పద్మభూషణ్ వచ్చేసి 17 మందికి వచ్చింది. అండ్ పద్మశ్రీ వచ్చేసి 110 మందికి వచ్చింది. సో మనకు ఎక్కువగా ఈ యొక్క పద్మ విభూషణ్ గురించి అడుగుతారు అండ్ పద్మభూషణ్ గురించి అడుగుతారు తప్ప పద్మశ్రీ గురించి చాలా తక్కువగా అరుదుగా అడుగుతారు. ఓకే, అండ్ ఎవరైనా వ్యక్తులు చనిపోయిన తర్వాత రీసెంట్గా వార్తలు నిలుస్తారు కదా, సో వాళ్ళకి ఏమైనా పద్మశ్రీ అవార్డులు వస్తే ఆ కోణంలో మీకు ఎగ్జామ్లో అడుగుతారు. అంతే తప్పనిస్తే డెఫినెట్గా పద్మశ్రీ అవార్డులు గురించి అడగరు మీకు. ఓకే, సో ఇక్కడ డిస్కస్ చేసాం కదా, పద్మ విభూషణ్ వచ్చేసి 5 మందికి, పద్మభూషణ్ వచ్చేసి 17 మందికి అండ్ పద్మశ్రీ వచ్చేసి 110 మందికి. మొత్తంగా చూసుకుంటే 132 మందికి 2024 పద్మ అవార్డులు వచ్చాయి. ఓకే, ఈ యొక్క 132 మందిలో ఎంతమంది మహిళలు ఉన్నారు అని అడుగుతారు మీకు. 30 మంది మహిళలు ఉన్నారు పద్మ అవార్డుల్లో. మొత్తం 132 మంది అయితే కేవలం 30 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. అండ్ ఇందులో 8 మంది విదేశీయులు ఉన్నారు. 8 మంది విదేశీయులు ఉన్నారు అండ్ 9 మంది మరణాంతరం ఈ యొక్క అవార్డు అందుకోవడం జరిగింది. పద్మ అవార్డులు మరణాంతరం అంటే పోస్ట్మేసిల్ అని పిలుస్తారు. అండ్ తెలుగు రాష్ట్రాల నుండి ఎంతమందికి వచ్చిందంటే 8 మందికి. అండ్ క్రీడల నుండి ఎంతమందికి వచ్చిందంటే 7 మందికి పద్మ అవార్డులు వచ్చాయి. అండ్ వాణిజ్య పరిశ్రమల రంగంలో 4 ఈ యొక్క అవార్డు వచ్చింది. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ చూడండి. ఒక్కసారి ఎవరికి ఏ అవార్డు వచ్చిందా అనే దానికి కాకుండా ఎంతమందికి అవార్డు వచ్చింది, మహిళలకు ఎంతమందికి, విదేశీయులు ఎంతమందికి, అలాగే మరణాంతరం ఎంతమందికి,
తెలుగు రాష్ట్రాల నుండి ఎంతమందికి, క్రీడల నుండి ఎంతమందికి, అండ్ వాణిజ్య పరిశ్రమల రంగం నుంచి ఎంతమందికి పద్మ అవార్డులు వచ్చాయి అని అడుగుతారు. సో ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేద్దాం. పద్మశ్రీ అవార్డు గ్రహీతల్లో 34 మందికి అన్సంగ్ హీరోస్, ఇంపార్టెంట్ చూడండి, ఇది స్పెషల్గా డిజైన్ చేసి ఈ యొక్క అవార్డుని ఇచ్చారు. అన్సంగ్ హీరోస్ పేరిట ఎంతమందికి పద్మశ్రీ అవార్డులు ఇచ్చారంటే 34 మందికి. సో ఇది చాలా హైలైటెడ్ పాయింట్గా నిలిచింది 2024 సంవత్సరాలకు సంబంధించి, కాబట్టి ఇది అడిగే ఛాన్స్ అవుతుంది. ఇది మా ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్ అనమాట. సో పద్మశ్రీ గ్రహీతల్లో ఎంతమందికి అన్సంగ్ హీరోస్ పేరిట పురస్కారం దక్కిందంటే 34 మందికి. అండ్ ఈ యొక్క పద్మశ్రీ అవార్డుల్లో గోండా చిత్రకార దంపతులైనటువంటి శాంతిదేవి పాశ్వాన్ అలాగే శివన్ పాశ్వాన్కి కూడా పద్మశ్రీ అవార్డు వచ్చింది. సో వీరిని స్పెషల్గా మెన్షన్ చేశారు ఈ యొక్క అవార్డుల ప్రకటనలో, కాబట్టి గుర్తుపెట్టుకోండి వాళ్ళకి ఏ అవార్డు వచ్చింది అని అడిగే ఛాన్స్ ఉంది. సో వాళ్ళకి పద్మశ్రీ అవార్డు అయితే వచ్చింది. సో ఇప్పుడు 2024 సంబంధించి పద్మ విభూషణ్ 5 మందికి వచ్చిందని చెప్పాము. సో 5 మంది వివరాలు ఇప్పుడు చూద్దాము. సో 5 మెంబర్స్కి వచ్చింది 2024 పద్మ విభూషణ్. సో ఇక్కడ నేము, ఫీల్డ్ అలాగే స్టేట్ లేదా కంట్రీకి సంబంధించి డిస్కస్ చేద్దాం. సో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇద్దరికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. సో మొత్తంగా పద్మభూషణ్ అవార్డుల్లో మొత్తంగా పద్మ అవార్డులో 8 మందికి వస్తే 2 అవార్డులు పద్మ విభూషణ్ నుంచి వచ్చాయి. సో ఇక్కడ వెంకయ్య నాయుడు ఫస్ట్. సో మన మాజీ ఉపరాష్ట్రపతి, ప్రజాసేవల రంగం నుంచి పబ్లిక్ అఫైర్స్ అంటాము. సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ యొక్క అవార్డు వచ్చింది. చిరంజీవి కొనిదెల నటుడు, కళలు రంగంలో వచ్చింది, స్టేట్ కూడా ఆంధ్రప్రదేశ్. సో ఇద్దరికి కూడా వచ్చింది. అండ్ వైజయంతి మాలా బాలి వచ్చేసి తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు, కళలు అనేటువంటి రంగం నుంచి వచ్చింది. సో పేర్లు గుర్తుపెట్టుకోండి మీరు, అండ్ వాళ్ళకి ఏ రంగంలో వచ్చింది అండ్ ఏ రాష్ట్రం సంబంధించి, ఈ పాయింట్స్ చాలు మీకు. ఓకే. అండ్ పద్మా సుబ్రహ్మణ్యం సంబంధించి కళలు అనేటువంటి రంగంలో అవార్డు రావడం జరిగింది. ఈ మీద కూడా తమిళనాడు రాష్ట్రానికి. సో ఇక్కడ మొత్తం 5 మందికి పద్మ విభూషణ్ వచ్చింది కదా. సో ఇద్దరికి తెలుగు రాష్ట్రాలు అండ్ ఇద్దరికి తమిళనాడు రాష్ట్రం. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇద్దరికి ఏమో తెలుగు రాష్ట్రము అండ్ మరో ఇద్దరికి వచ్చేసి తమిళనాడు రాష్ట్రము. అండ్ ఇంకా మిగిలిన ఒక వ్యక్తి బీహార్ రాష్ట్రానికి చెందినవారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిందేశ్వర్ పాఠక్ ఇటీవల చనిపోయారు, మరణాంతరం అందుకున్నారు సామాజిక సేవ అనేటువంటి రంగం నుండి. సో మొత్తంగా 5 మంది. ఇంకోసారి వెంకయ్య నాయుడు, కొనిదేల చిరంజీవి, వైజయంతి మాలాబాలి అండ్ పద్మా సుబ్రహ్మణ్యం అండ్ బిందేశ్వర్ పాఠక్. సో ఈ 5 మందికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. సో వీరి గురించి క్లుప్తంగా ఒకసారి చూసుకుంటే, ఎం వెంకయ్య నాయుడు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు అండ్ గతంలో చాలా కేంద్రాల్లో మంత్రుల శాఖగా పనిచేశారు. అండ్ చిరంజీవి సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు, మీకు అందరికి తెలిసిన విషయమే. అండ్ వైజయంతి మాలాబాలి వచ్చేసి ఈమె సీనియర్ నటీమణి అండ్ నృత్యకారిణి కూడా. అండ్ పద్మా సుబ్రహ్మణ్యం వచ్చేసి భరతనాట్యం. సో భరతనాట్యానికి సంబంధించి వీరిద్దరూ తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు అండ్ వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. అండ్ బిందేశ్వర్ పాఠక్ వచ్చేసి సులభ్ శౌచాలయ సృష్టికర్త. సో ఈయన సులభ్ శౌచాలయాన్ని మనం చాలాసార్లు వార్తల్లో వింటుంటాం. సో దానికి సృష్టికర్త ఎవరంటే ఈ యొక్క బిందేశ్వర్ పాఠక్ ఫ్రమ్ బీహార్ స్టేట్. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇప్పుడు 2024 పద్మభూషణ్ అవార్డు గురించి డిస్కస్ చేద్దాం. 17 మందికి వచ్చింది. సో మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. పద్మ విభూషణ్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ పేర్లు అండ్ ఆ యొక్క రంగము అలాగే ఏ రాష్ట్రము అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫాతిమా బీవి మన సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవి ఇటీవలే చనిపోయారు, రీసెంట్గా చనిపోయారు ఈమె, కాబట్టి డెఫినెట్గా అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఈమెది ఏ రాష్ట్రం అంటే కేరళ రాష్ట్రం. అండ్ ప్రజా వ్యవహారాలు అనేటువంటి రంగం నుండి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అండ్ నెక్స్ట్ సత్యభ్రత ముఖర్జీ ప్రజా వ్యవహారాలు, మరణాంతరం వచ్చింది అండ్ వెస్ట్ బెంగాల్ స్టేట్. ఓకే. అండ్ రామ్ నాయక్ వచ్చేసి కేవలం సేమ్ ప్రజారంగము అండ్ మహారాష్ట్ర స్టేటు. అండ్ ఓలాంచేరి రాజగోపాల్ అలాగే సేమ్ రంగము అండ్ కేరళ రాష్ట్రము. అండ్ మిథున్ చక్రవర్తి వచ్చేసి కళలు అనేటువంటి రంగంలో వచ్చింది పద్మభూషణ్ అండ్ వెస్ట్ బెంగాల్. అండ్ దత్తాత్రేయ అంబాదాస్ లేదా రాజ్దత్ అని పిలుస్తారు, కళలు అనేటువంటి రంగంలోనే వచ్చింది, స్టేట్ వచ్చేసి మహారాష్ట్ర. అండ్ ప్యారేలాల్ శర్మ వచ్చేసి కళలు అనేటువంటి రంగం నుండి అందుకోవడం జరిగింది పద్మభూషణ్ అండ్ మహారాష్ట్ర రాష్ట్రము. అండ్ ఉషా ఉత్తప్ వచ్చేసి సేమ్ కళలు అనేటువంటి రంగం నుండే అవార్డు అందుకున్నారు అండ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రము. ఓకే. అండ్ విజయ్ కాంత్ మరణాంతరం, సో రీసెంట్గా చనిపోయారు ఈయన కూడా. అండ్ సేమ్ కళలు అనేటువంటి రంగం నుండి అవార్డు అందుకున్నారు, తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు.
అండ్ అశ్విని బాలాచంద్ మెహతా వైద్యం నుండి ఈ యొక్క వైద్య రంగం నుండి ఈ యొక్క అవార్డు అందుకున్నారు, మహారాష్ట్ర స్టేట్. అండ్ తేజస్ మధుసూదన్ పటేలు, సో పటేల్ వచ్చింది కాబట్టి ఏ రాష్ట్రము మీరు బ్లైండ్గా చెప్పచ్చు, గుజరాత్ స్టేటు, వైద్య రంగం నుండి అవార్డు అందుకున్నారు. అండ్ చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్ ఇటీవలే వైద్య రంగం నుండి అందుకున్నారు, బీహార్ స్టేటు. సో మొత్తంగా చూసుకుంటే ఇప్పటికి బీహార్ రాష్ట్రం నుండి ఇద్దరికి వచ్చింది. అండ్ హోర్ముజ్జీ కామా సాహిత్యము, విద్య, జర్నలిజం అనేటువంటి రంగం నుండి అవార్డు అందుకున్నారు, మహారాష్ట్ర స్టేటు. అండ్ కుందన్ వ్యాస్ వచ్చేసి సేమ్ లిటరేచర్, ఎడ్యుకేషన్, జర్నలిజం నుండి రావడం జరిగింది, మహారాష్ట్ర స్టేటు. అండ్ సీతారాం జిందాల్ వాణిజ్యము అండ్ పరిశ్రమలు, కర్ణాటక స్టేటు. అండ్ యాంగ్ లియు వాణిజ్యము అండ్ పరిశ్రమలు, వచ్చేసి వాణిజ్యము పరిశ్రమలు, తైవాన్ దేశానికి చెందినవారు. అండ్ ఇక్కడ ఓన్లీ 1 పర్సన్ పద్మభూషణ్ అవార్డు అందుకున్నటువంటి ఏకైక విదేశీయుడు 2024లో ఎవరంటే యాంగ్ లియు. అండ్ ఈయన దేశం వచ్చేసి తైవాన్ దేశము. అండ్ మొత్తంగా చూసుకుంటే మనము విదేశీయులకు మొత్తం పద్మ అవార్డులు 2024లో 8 మందికి వచ్చిందని చెప్పాం. సో ఒకరేమో ఇక్కడ ఉన్నారు, సో ఒకరేమో యొక్క యాంగ్ లియు, అండ్ మిగతా 7 మందికి పద్మశ్రీ అవార్డు వచ్చాయి. సో పద్మవిభూషణ్ ఎవరికి రాలేదు ఈ సంవత్సరం, విదేశీకి చెందినటువంటి వ్యక్తులకి. అండ్ కేవలం పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఎవరంటే ఆయన యాంగ్ లియు, ఫాక్స్కాన్ కంపెనీకి చెందినటువంటి వారు, వాణిజ్యం పరిశ్రమ రంగం, తైవాన్ దేశం. మేబీ ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ 17 తోగ్డాన్ రిన్ ఫోచే ఆధ్యాత్మికత అనేటువంటి రంగం నుండి అందుకోవడం జరిగింది, లద్దాఖ్కి చెందినటువంటి వారు. ఓకే. అండ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుండి పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి వ్యక్తుల గురించి డిస్కస్ చేద్దాం. తెలుగు రాష్ట్రాల నుండి పద్మశ్రీ అవార్డు గ్రహీతలు సో మొత్తంగా చూసుకుంటే 6 మందికి వచ్చింది. సో మొత్తం పద్మ అవార్డులు మొత్తం 8 మందికి వచ్చింది 2024లో. సో ఇద్దరికేమో పద్మభూషణ్ అండ్ మిగిలిన 6 మందికి పద్మశ్రీ అవార్డు వచ్చాయి. ఈ 6 మందిలో 5 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అండ్ ఒకరేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. సో వాళ్ళ గురించి ఒకసారి క్లారిటీగా చూద్దాం. గడ్డం సమ్మయ్య చిందు యక్షగానంలో ఈయన ప్రసిద్ధి అండ్ ఆర్ట్ అనేటువంటి రంగంలో వచ్చింది, జనగామ జిల్లాకు చెందినటువంటి వారు, తెలంగాణ రాష్ట్రం. అండ్ దాసరి కొండప్ప బుర్రవీణ వాయిద్యకారుడు, కళలు అనేటువంటి రంగం నుండి వచ్చింది అండ్ నారాయణపేట జిల్లాకు చెందినవారు. అండ్ కూరెళ్ళ విఠలాచార్య, ఈయనను పుస్తక భాండాగార సృష్టికర్త అని పిలుస్తారు, సాహిత్యము విద్యారంగం నుండి ఈ యొక్క అవార్డు పద్మశ్రీ వచ్చింది. అండ్ ఈయన వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందినవారు. అండ్ వేలు ఆనందాచారి, సో శిల్పకళ విభాగం నుండి ఈ యొక్క అవార్డు అందుకున్నారు, ఆర్ట్ అనేటువంటి విభాగం. సో హైదరాబాద్కు చెందినవారు. యాక్చువల్లీ ఈయన చిత్తూరు జిల్లాలో జన్మించారు, బట్ హైదరాబాద్ అనేటువంటి పేరిట పద్మశ్రీ అవార్డు వచ్చింది. అండ్ కేతావత్ సోమ్లాల్ వచ్చేసి భగవద్గీతను బంజారా భాషలో సృష్టించారు, సాహిత్యము విద్యారంగం నుండి ఈ యొక్క అవార్డు అయితే రావడం జరిగింది, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఓకే. అండ్ ఉమామహేశ్వరి హరికథలో ప్రసిద్ధి. సో వీళ్ళు ఏ రంగంలో ప్రసిద్ధి అండ్ ఏ విభాగం అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఈమె వచ్చేసి కృష్ణా జిల్లాకు చెందినటువంటి వారు. సో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈ 6 మంది అండ్ ఇద్దరి గురించి ఆల్రెడీ మనం పద్మవిభూషణ్లో డిస్కస్ చేసాం, ఎం వెంకయ్య నాయుడు అండ్ చిరంజీవి. ఓకే ఫ్రెండ్స్, సో ఇంపార్టెంట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు క్రీడా రంగంలో 7 మందికి వచ్చిందని చెప్పాం కదా. సో ఆ 7 మంది పేర్లు ఒకసారి చూద్దాం ఫాస్ట్గా. రోహన్ బోపన్న టెన్నిస్ క్రీడాకారుడు అండ్ లేటెస్ట్గా సో 2024కు సంబంధించి ఈ యొక్క పురుషుల డబుల్స్లో నెంబర్ 1 ర్యాంకులు సాధించారు రోహన్ బోపన్న. సో చాలా ఇంపార్టెంట్. అండ్ జోష్నా చిన్నప్ప స్క్వాష్ క్రీడాకారు అండ్ హర్బిందర్ సింగ్ వచ్చేసి హాకీ అండ్ పూర్ణిమ మహతో ఆర్చరీ విభాగం అండ్ సత్యేంద్ర సింగ్ లోహియా స్విమ్మింగ్ అండ్ గౌరవ్ ఖన్నా వచ్చేసి బ్యాడ్మింటన్ అండ్ ఉదయ్ విశ్వనాథ్ పాండే మల్లకంబ. అండ్ వాణిజ్య పరిశ్రమ రంగం నుంచి 4 అవార్డు వచ్చిందని చెప్పాం కదా. సో వాళ్ళు ఎవరంటే సీతారాం జిందాల్ కర్ణాటక రాష్ట్రము అండ్ యాంగ్ లీ తైవాను. సో వీళ్ళకి పద్మభూషణ్ వచ్చింది. అండ్ కల్పన మెరపయ్య మహారాష్ట్ర అండ్ శశి సోని కర్ణాటక రాష్ట్రం. సో వీళ్ళకి పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి అండ్ తెలంగాణ రాష్ట్రం నుండి మొత్తం పద్మ పురస్కారాలు 2024 గాను మొత్తం 2024 వరకు ఎంతమంది అందుకున్నారంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 103 మంది ఇప్పటి వరకు 1954 నుండి ఇప్పటి వరకు ఎంతమంది అందుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి 103 మంది. సో అందులో పద్మవిభూషణ్ 8 మందికి
అండ్ పద్మభూషణ్ 25 మందికి అండ్ పద్మశ్రీ వచ్చేసి 70 మందికి వచ్చింది. సో మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2024 నాటికి 103 మందికి పద్మ పురస్కారాలు దక్కాయి. ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ తెలంగాణలో ఇప్పటి వరకు 106 మందికి, సో 1954 నుండి 2024 వరకు 168 మందికి పద్మ అవార్డులు వచ్చాయి. అందులో పద్మ విభూషణ్ వచ్చేసి 14 మందికి అండ్ పద్మభూషణ్ వచ్చేసి 34 మందికి అండ్ పద్మశ్రీ అవార్డు వచ్చేసి 120 మందికి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి 2024కి సంబంధించి ఈ యొక్క పద్మ అవార్డులకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.